తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ కోస్తా వరకు మరో ఉపరితల ఆవర్తనం కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే 5 రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తా జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండగా ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి దక్షిణ కోస్తా ప్రాంతంపై ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం వరకు అనగా కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి లక్షద్వీప్ ప్రాంతం వరకు కూడా 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా 1-2 చోట్ల తేలికపాటి జల్లులు, ఉరుములు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం 1-2 చోట్ల ఉంది.